ప్రతి ఒక్కరు కూడా మీ అందరికీ చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా, నమస్కరిస్తున్నా. నిజంగా మునుగోడు నియోజకవర్గంలో కానీ ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక నియోజకవర్గ కేంద్రంలో ఇంత పెద్ద సభ జరిగినట్టు నేను ఎక్కడ వినలేదు. మొట్టమొదటిసారి దాదాపు 5 లక్షల మందితోటి సభ జరిగింది. ఈ సభ ప్రజలు స్వచ్ఛందంగా ప్రత్యేకంగా మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రజలు పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీలో రాజగోపాల్ రెడ్డి చేరుతున్న సందర్భంగా మునుగోడు ప్రజల కోసం, మునుగోడు అభివృద్ధి కోసం పదవి త్యాగం చేసిన నన్ను ఆశీర్వదిస్తేందుకు అమిత్ షా గారి సందేశం, భారతీయ జనతా పార్టీ బహిరంగ సమరభేరిలో ఆయన సందేశం వినేటందుకు నిజంగా పెద్ద ఎత్తున మునుగోడు నియోజకవర్గంలోని ప్రజలందరికీ పేరున ఈ సభలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి వ్యక్తికి, అన్నకు, తమ్ముడుకు, చెల్లెమ్మకు, అక్కకు, తల్లులకు, తండ్రులకు అందరికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు నన్ను ఆశీర్వదిస్తున్నందుకు, నేను తీసుకున్న నిర్ణయాన్ని ఎవరో కొందరు వ్యక్తులు తప్పుడు బట్టి నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు రకరకాలుగా ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా, పోస్టర్ల ద్వారా జనాలని తప్పుదోవ పట్టిస్తుంటే ఇవన్నీ నమ్మము. మా అభిమాన నాయకుడు రాజగోపాల్ రెడ్డి మేము గుండెల్లో పెట్టుకున్నాము, ఆయన పదవి త్యాగం మా కోసం చేసిండు, మానవత్వంతో కొన్ని వేల కుటుంబాలని కాపాడిన మనిషి తప్పు చేస్తామంటే నమ్మము అని చెప్పి పార్టీలు కాదని పార్టీలన్నీ పక్కన పెట్టి, జెండాలని పక్కన పెట్టి నన్ను ఆశీర్వదిస్తేందుకు, నేను పార్టీలో చేరుతున్నప్పుడు చూస్తేందుకు అమిత్ షా గారి ద్వారా నేను కండువా కప్పుకునే సభని విజయవంతం చేసినందుకు గర్వంగా మీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈ మునుగోడు ప్రజలు చైతన్యవంతులు, ఈ మునుగోడు గడ్డ రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈ తీర్పు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారు అని చెప్పి పూర్తి విశ్వాసం నాకు మునుగోడు ప్రజల మీద ఉంది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి భాజపా శ్రేణులు కానీ, మా అభిమానులు కానీ ఎంతో మంది పార్టీలకు అతీతంగా కూడా ఈ సభలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది చరిత్ర నిలిచిపోయే సభ. ఈ ఎన్నిక రాజగోపాల్ రెడ్డి కోసమో ఒక వ్యక్తి కోసమో రాలేదు. నిన్న నేను చెప్పిన ఈ మాటలు మళ్ళీ చెప్తున్నా. మునుగోడు ప్రజలు రాబోయే రోజుల్లో ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి కోసం, స్వార్థం కోసం రాలే. ఇది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం వచ్చిన ఎన్నిక. కాబట్టి ప్రపంచమంతా మునుగోడు వైపు చూస్తుంది. ఒక తెలంగాణ కాదు, భారతదేశం కాదు, ప్రపంచమంతా ఈరోజు మునుగోడు వైపు చూస్తుంది. మునుగోడు ప్రజలు రాబోయే రోజుల్లో ఎన్నికలు వస్తే ఎటువంటి తీర్పు ఇస్తారని చెప్పి ప్రపంచమంతా మునుగోడు వైపు చూస్తుంది. మునుగోడు ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా, బెదిరింపులకు లొంగకుండా న్యాయంగా, ధర్మంగా, ధర్మం వైపు నిలుస్తారని పూర్తి విశ్వాసం నాకుంది నా ప్రజల మీద. ఎందుకంటే ఎవరెన్ని ఆరోపణలు నా మీద చేసినా సరే నేను ఏ తప్పు చేయలేదని పదే మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు, మునుగోడు ప్రజలకు చెప్తున్నా. నా మీద ఆరోపణలు చేసే వాళ్ళు ఏదైనా ఆధారాలుంటే చూపించమని చెప్పి పదే మీడియా వాళ్ళ ద్వారా అడుగుతున్నా. నాకు కాదు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకైనా ఇచ్చి నేను ఏదైనా తప్పు చేసినట్టు, అమ్ముడు పోయినట్టు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయనని కూడా చెప్పిన. కానీ ఈ రోజు వరకు ఏ పార్టీ వారు కానీ, ఏ వ్యక్తులు కానీ
ఈ రోజు వరకు ఫలానా ఆధారం రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నది ఇంతవరకు చూపించలేకపోయినరు. తెలంగాణ ప్రజలు, మునుగోడు ప్రజలు అబద్ధం ప్రచారం నమ్మరని నేను భావిస్తున్నా, విశ్వసిస్తున్నా. ఎందుకంటే నన్ను గెలిపించిన ప్రజలు వాళ్ళు తలదించుకునే పని నేను చెయ్యను కాక చెయ్యను, ప్రాణం పోయినా తప్పు చేయను. అటువంటి వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలనకు, నియంత్రణ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నన్ను మునుగోడు ప్రజలు వెంట నడుస్తారు, గెలిపిస్తారు, ధర్మాన్ని కాపాడతారు, ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతారని చెప్పి అర్థమైంది. కాబట్టి కొందరు గిట్టని వ్యక్తులు కుట్రలు కుతంత్రాలు నా మీద చేస్తున్నారు తప్పితే అందులో ఏమాత్రం నిజం లేదు. అది నిజం కాదు, మేము నమ్మట్లేదు అని చెప్పి కేవలం మునుగోడు నియోజకవర్గం నుంచి టోటల్గా మండలాల వారిగా, గ్రామాల వారిగా మేము తీసుకున్న లెక్క ప్రకారం 1,30,000 మంది నిన్న సభకు హాజరైండ్రు. దాదాపు 50,000 మందిని అక్రమంగా పోలీసులు సభా వేదిక దగ్గరికి రాకుండా ఎన్నిసార్లు ఎస్పీ గారికి చెప్పినా సరే 8-10 కిలోమీటర్ల దూరంలోనే ఆ వెహికల్స్ ఆపేసి 50,000 మంది సభకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ పోలీసుల చర్యను నేను ఎస్పీ గారికి చెప్పిన, స్వయంగా పర్సనల్గా చెప్పిన, ఫోన్లో చెప్పిన, మీరు వదలండి, ఎందుకు వదిలిపెట్టలేదని చెప్పి. ట్రాఫిక్ జామ్ అయితే ఒక వంకతోటి 8 కిలోమీటర్ల ముందు చండూరు, నాంపల్లి, మర్రిగూడెం మండలాలకు సంబంధించిన ఎంతో మంది ప్రేమతోటి, అభిమానంతో రాజగోపాల్ రెడ్డిని ఆశీర్వదించాలి, దీవించాలి, సభకు అటెండ్ అవుతామని చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా అమిత్ షా గారిని సందేశం వినాలని వస్తున్న 50,000 మందిని పోలీసులు అడ్డుకున్నారు. వాళ్ళు సభా స్థలికి చేరుకోలేక వెనుదిరిగి ఇళ్లకు పోయిండ్రు. ఈ మాట 100% నిజం. అవునన్నా కాదన్నా నిన్నటి సభకు దాదాపు 4-5 లక్షల మంది వచ్చిందన్న సమాచారం మాకుంది. ఇటుపక్క మునుగోడు నుంచి కానీ, నారాయణపూర్ కానీ, చౌటుప్పల్ ప్రాంతం నుంచి కానీ, ఇతర రాష్ట్రంలోని నలుదిక్కుల నుంచి వచ్చే వాళ్ళం కూడా దాదాపు 7-8 కిలోమీటర్లు నారాయణపూర్, మునుగోడు రోడ్లో ముందే ఆపేసి అక్కడి నుంచి వెనక పంపించారు. ఏది ఎన్ని చేసినా, కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా అమిత్ షా గారు హెలికాప్టర్కి వెళ్ళి చూసిండ్రు, కిందికి వచ్చినాక చూసిండ్రు, ప్రజల నుంచి వచ్చే స్పందన చూసిండ్రు, చాలా సంతోషపడ్డారు. ఇది చరిత్రలో నిలిచిపోయే సభ, సమరబేరి శంకారావం అమిత్ షా గారు పూరించిపోయిండ్రు. ఇక్కడ ఒక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కరాఖండిగా మేము ఏర్పాటు చేస్తాం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ మునుగోడు ఎన్నిక అనేది చరిత్రలో నిలిచిపోతుంది. రాజగోపాల్ రెడ్డిని గెలిపియండి, కేసీఆర్ని గద్దె దింపే బాధ్యత మాది. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు అందించి, అబద్ధం మాట్లాడుతున్న కేసీఆర్ మోటార్కు మీటర్ పెడతామని అన్నదానికి కూడా ఆయన సమాధానం చెప్పి మేము మీటర్ పెట్టము అని చెప్పి, నమ్మొద్దు అని చెప్పేసి, ఆయన తర్వాత ఆయన కొడుకు అవుతాడు కానీ దళితుడు ముఖ్యమంత్రి కాడు అని చెప్పిండు. చాలా క్లియర్గా అమిత్ షా గారి సందేశం ఉంది. ఆర్థిక సంక్షోభంలో అప్పుల పాలైన తెలంగాణని కాపాడాలంటే తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు ఆలోచన చేయండి. మన కళ్ళ ముందర మన తెలంగాణ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన ఉద్యోగస్తుల భవిష్యత్తు, మన నిరుద్యోగుల భవిష్యత్తు కనబడుతుంది. ఇటువంటి సమయంలో కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తే మన కష్టాలన్నీ పోయి మన ప్రజలు సంతోషంగా ఉంటారు, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నేను భావిస్తున్నా. కాబట్టే ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నా. స్వార్థం కోసం పార్టీ మారే వాళ్ళు రాజీనామా చేసి ప్రజల్లోకి పోయి ఉప ఎన్నిక పోరాటం చేయరు. తప్పు చేసిన వాళ్ళు ధైర్యం ఉండదు. నేను ధైర్యంగా మునుగోడు ప్రజలు నమ్ముకున్నా, వాళ్ళు నా వైపు ఉంటారు. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు యుద్ధానికి సై అన్నా. ఈ యుద్ధంలో ప్రతి ఒక్క మునుగోడు కార్యకర్త, ప్రజలు అందరూ కూడా పాల్గొనాలి. ఇది ఒక ధర్మ యుద్ధం. కాబట్టి నిన్నటి సభని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా నాయకులు ఎంతో మంది శ్రమించి, మునుగోడు నియోజకవర్గం నాయకులు, నా అభిమానులు, నా ఆత్మీయులు ప్రతి గ్రామంలో మనిషితో మాట్లాడి ఎందుకు పార్టీ మారాల్సి వస్తుంది, ఎందుకు రాజీనామా చేస్తుందని చెప్పి ప్రజల్లోకి చెప్పి
వాళ్ళందరిని తీసుకొని పెద్ద ఎత్తున వెహికల్స్ అరేంజ్ చేసి 1,30,000 మంది మునుగోడు నియోజకవర్గం నుంచి, 10,000 మంది నల్గొండ నియోజకవర్గం నుంచి, 10,000 మంది దేవరకొండ నియోజకవర్గం నుంచి, 10,000 మంది నగరికల్ నియోజకవర్గం నుంచి, ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 నుంచి 5 లక్షల మంది ఈ సభకు హాజరైందంటే ఏ విధంగా ప్రజాస్పందన ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ని గద్దెదించాలంటే, టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలంటే అది బీజేపీ ద్వారానే సాధ్యము, మోడీ అమిత్ షా గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుంది నమ్మిండ్రు కాబట్టి భారీ ఎత్తున స్వయంగా సొంతంగా వాళ్ళు వెహికల్స్ అరేంజ్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు అందరూ కూడా నిన్న రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ సభ చూసిన తర్వాత ఎంతో ఉత్సాహంగా తిరిగి వెళ్ళేటప్పుడు నాకు చాలా మంది చెప్పిండ్రు, మీ గెలుపుని ఎవరు ఆపలేరు, ఇది తెలంగాణ ప్రజలకు, కేసీఆర్ కుటుంబానికి, ఒక ఆత్మగౌరవానికి, ఒక అహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటం, ఇందులో మీరు గెలుస్తారు, మీ వచ్చే అవసరమైతే 2-3 నెలలు మునుగోడు ఉంటామని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన ప్రజలు నాకు హామీ ఇచ్చిపోయిండు. అదేవిధంగా నిన్న కనీసం అంతమంది వస్తే వాటర్ ట్యాంకులు ప్రొవైడ్ చేద్దామంటే వాటిని కూడా మన పోలీసులు అలౌ చేయలేదు, వాటర్ ట్యాంక్స్ తీసుకురానియలేదు. 50,000 మంది దప్పికతోటి అమిత్ షా రాకముందుకే నీళ్ల వ్యవస్థ చేయనందుకు సగం మంది వెళ్ళిపోయింది. అంటే నిన్నటి మీటింగ్ రావద్దని, ఆదివారం అయినా సరే పెన్షన్కు సంబంధించిన ఐడెంటిటీ కార్డు నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ప్రతి గ్రామంలో మేము ఇష్యూ చేస్తాం, మీరెవరు ఊరు వదిలిపోవద్దని చెప్పి బలవంతంగా మంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో ఎంపీడీఓలు మీటింగులు పెట్టి మేము ఐడి కార్డు, పెన్షన్ ఐడి కార్డు ఇష్యూ చేస్తామని చెప్పి ఈ మీటింగ్కు జనాలను రాకుండా ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు వినలేదు, పట్టించుకోలేదు. ఊర్లు తండాలు మొత్తం ఇంటికి తాళాలు వేసి స్వయంగా నడుచుకుంటూ సభకు వచ్చారంటే మీరు అర్థం చేసుకోండి. పనికి ఆహార పథకం సండే లేకున్నా సరే ఆహార పథకం విషయంలో కూడా నిన్న బలవంతంగా స్పెషల్ ఆఫీసర్లను పెట్టి జనాన్ని రాకుండా ప్రయత్నం చేసింది. అయినా జనం ఆగలేదు. 75,000 మంది అని మేము అనుకుంటే మునుగోడు నియోజకవర్గం నుంచి నాకున్న సమాచారం గ్రామాల వారీగా, మండలాల వారీగా తీసుకుంటే 1,30,000 మంది మునుగోడు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, మహిళలు అందరూ కలిసి ఈ సభకు బాట పట్టిండ్రు. అంటే మీరు అర్థం చేసుకోండి ఏ విధంగా స్పందన ఉంది. ఎవరో కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్లు పెట్టినంత మాత్రాన ఈ ధర్మ యుద్ధం ఆగదు. ధర్మం వైపు ప్రజలు ఉంటారు. మునుగోడు ప్రజలు, తెలంగాణ మొత్తం వచ్చి ఇక్కడ కూర్చుంటది. ఒక కుటుంబం పాలన అంత మొందించేందుకు తెగించి కొట్లాడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మంత్రి గారు అమిత్ షా గారు ఏం మాట్లాడుతున్నారు? అమిత్ షా గారు మాట్లాడిన దాని మీద జగదీశ్వర్ రెడ్డి గారు ఏదో అన్నారట. అసలేని మీటింగు అన్నాడంట. మొన్న మాకంటే ఒక రోజు మీటింగ్ పెట్టిన కేసీఆర్ గారి మీటింగ్ జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అందులో పసలేదా? నిన్న భారీ బహిరంగ సభ సక్సెస్ అయింది, అందులో పసలేదా? తెలంగాణ ప్రజలందరూ, మునుగోడు ప్రజలు, సభకొచ్చిన ప్రజలు ప్రతి ఒక్కరు కూడా నిన్న మీటింగ్ చూసిన తర్వాత ఇంత పెద్ద సభ ఎప్పుడు కాలేదు. ఇటువంటి సభ స్వచ్ఛందంగా ఇంతమంది ఎక్కడ కూడా రాలేదు అని చెప్పి, ముఖ్యంగా యువకులు మునుగోడుతో పాటు మొత్తం స్టేట్ నుంచి చాలా మంది 70% యూత్ వచ్చింది. బైకులు సొంతంగా బైక్ ర్యాలీ తీసుకుంటూ వచ్చిండ్రు. ప్రతి మండలం నుంచి వచ్చిండ్రు. అంత పెద్ద గ్రాండ్ సక్సెస్ అయితే సభ దాన్ని జగదీశ్వర్ రెడ్డి
కేసీఆర్ ఎందుకు సభ పెట్టిందో ఫస్ట్ చెప్పలేదు. ఎందుకు మునుగోడులో హడావుడిగా సభ పెట్టాల్సి వచ్చింది? మునుగోడులో సభ పెట్టి కేసీఆర్ మునుగోడు ప్రజలకు చేసింది ఏంది? కరెంటు మోటార్లకు మీటర్లు పెడతారు, బీజేపీ వస్తే తెలంగాణ తలరాచే ఈ ఎన్నిక తెలంగాణ ప్రజల యొక్క తలరాచే మార్చే ఎన్నిక అని చెప్పిండు. అంటే ఆయనకు అర్థమైంది, భయపడుతుండు. ఇక్కడ ఓడిపోతే మునుగోడ్ల నా ప్రభుత్వం పడిపోతుందన్న భయం కేసీఆర్ లోపల ఉంది కాబట్టి హడావుడిగా వచ్చి సభ పెట్టిండు. ఏం సందేశం ఇచ్చిండు తెలంగాణ ప్రజలకు? పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఏమన్నా మాట్లాడిందా? 8.5 ఏళ్లుగా 90% కంప్లీట్ అయిన ఉదయ సముద్రం ప్రాజెక్టు బ్రాహ్మణవెల్లి రిజర్వాయర్ గురించి మాట్లాడిండా? నక్కలగండి ప్రాజెక్టు గురించి మాట్లాడిండా? డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో భాగమైన పాలమూరు రంగారెడ్డి మా శివన్నగూడెం రిజర్వాయర్ రైతుల గురించి మాట్లాడిండా? భూ నిర్వాసితుల గురించి మాట్లాడిండా? కిష్టరాంపల్లి ప్రాజెక్టు గురించి మాట్లాడిండా? దేని గురించి మాట్లాడిండు? ఆయన వచ్చే రోడ్డు చౌటుప్పల్ నుంచి బై రోడ్డు కౌరవ సైన్యం తీసుకొని వేల మంతులు వస్తే, కార్లు వస్తే మునుగోడు ప్రజలు నిన్ను చూసి పెద్ద గ్రేట్ అంటారా? ఆ రోడ్ ఒకటి వేసుకుంటూ వచ్చినావు, అది మొత్తం కంప్లీట్ చేయమని చెప్తున్నాం. అటువంటి రోడ్లు మా మునుగోడు నియోజకవర్గంలో 100 రోడ్లు ఉన్నాయి. రోడ్లు సరిగా లేవు, గుంతలమయం అయిపోయినాయి, ఇండ్లు లేవు, కరెంటు 24 గంటలు కరెంటు వస్తుందని చెప్పి లొల్లి బంద్ ఫస్ట్ ఇంకా ఏం ఘనకార్యం చేసిండు ముఖ్యమంత్రి గారు? మునుగోడుకొచ్చి ఏం ఘనకార్యం చేసిండు? హెలికాప్టర్లో వచ్చిపోయింది కదా, ఏం సందేశం ఇచ్చిండు? రోడ్డు హైదరాబాద్ నుంచి ఇక్కడికి బై రోడ్డు మార్గం వస్తే లక్షల మందికి ఎంత అసౌకర్యం కలిగింది. అంటే ఏ అభివృద్ధి చేసిన రాజగోపాల్ రెడ్డికి పేరు వస్తుందని ఆలోచన చేయలేదంట సార్. నువ్వు 3.5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే మునుగోడు ప్రజలు నన్ను గెలిపిస్తే నాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా, అది నన్ను కాదు మా ప్రజల్ని గెలిపించిన ప్రజలను, ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా అంటారు, ఒక ప్రజాప్రతినిధికి అపాయింట్మెంట్ ఇస్తలేడంటే అది నన్ను గెలిపించిన ప్రజల్ని అవమానించినట్టు కాదా? మా మునుగోడు ప్రజల తరఫున అసెంబ్లీలో మాట్లాడితే మైక్ కట్ చేసిన మాట వాస్తవం కాదా? సమస్యలపై పోరాటం చేస్తే మీరు కావాలని అభివృద్ధికి నిధులు విడుదల చేయకుండా ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ గ్రామానికి 20 లక్షలు ఇచ్చేది అన్ని నియోజకవర్గాలకు ఇచ్చి మా ఒక్క మునుగోడు నియోజకవర్గానికి ఆపిన మాట వాస్తవం కాదా? అంటే మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని గెలిపించినందుకు పగబట్టి వాళ్ళని వేధించి ఎంత అడిగినా మొత్తుకున్నా అభివృద్ధికి సహకరించకపోవడం అనేది తప్పు కాదా? మరి పదవి వదిలిపెట్టినా కాబట్టే కదా నువ్వు మండలం ఇచ్చినావు. ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, 8.5 ఏళ్లల్లా మీ కుటుంబం దోసుకుంది, ఒక నియంతలాగా పరిపాలించినావు. ఇప్పుడు నీ మాటల మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయింది. టీవీ పెడితే కేసీఆర్ గారు వస్తే ఒకప్పుడు మాట్లాడితే వినేవాళ్ళు, ఇప్పుడు టీవీ బంద్ చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి, మీ పాలన వద్దు, మేము ఇక మోసపోము, మాకు 57 ఏళ్లకు పెన్షన్ ఇవ్వలేదు, మాకు ఇస్తున్న నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, మాకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామన్నది చేయలేదు, మాకు ఇల్లు కట్టిస్తామన్నది కట్టలేదు, గిరిజనులకు రిజర్వేషన్ ఇవ్వలేదు, మా పోడు భూముల సమస్యను మీరు పరిష్కారం చేయలేదు. ఈ విధంగా మీరు చెప్పిన మాటలు మొత్తం అబద్ధాలే. మీరు ఇక చెయ్యరు. మీరు కేవలం పెన్షన్లు, రైతు బంధు అకౌంట్లు వేసి ఓట్లు దండుకుందామని చూస్తున్నారు. రైతులు పండించిన పంట కొనలేదు, రైతులకు విత్తనాల ధరలు తగ్గించలేదు, రైతులను తికమక పెట్టి ఈరోజు నష్టాల పోతానికి కారణం అయిన మిమ్మల్ని రైతులు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి మునుగోడు ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, యుద్ధం మొదలైంది. 21 జూలై ఆగస్టు రోజు అమిత్ షా యుద్ధం మొదలుపెట్టిపోయిండు. మనందరం ఈ మునుగోడు ఎన్నిక అయ్యేంత వరకు మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ పార్టీలకు అతీతంగా
ఒక సైనికుల్లాగా వీర నారీమణుల్లాగా ఈ కేసీఆర్ కుటుంబం నుంచి ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు విముక్తి కలిగించాలంటే చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇవ్వాలని చెప్పి మీరందరూ యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పి నేను పిలుపునిస్తున్నా. మీకోసం నేను ప్రాణం అర్పిస్తా. మీరు తలదించుకునే పని ఎప్పటికీ చెయ్యను. నా గొంతులో ప్రాణం ఉండగా మునుగోడు వదిలిపెట్టి పోను. ఎవరో చెప్తుండ్రు మళ్ళీ పోటీ చేస్తాడా, ఇప్పుడు గెలిచినాక వెళ్ళిపోతాడా అంటుండ్రు. లేదు, గతంలో తిరగకపోవడానికి 2-3 కారణాలు ఉన్నాయి. నా వ్యక్తిగత కారణాలు ఒకటైతే 2 సంవత్సరాల పాటు 2020-21లో 2 సంవత్సరాలు కరోనా వల్ల నేను కాదు, రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా తిరిగే పరిస్థితి లేదు. ఎవరో కొందరు వ్యక్తులు తిరగలేదంటుండ్రు. కానీ ఎప్పుడు కూడా నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇక్కడ అధికారులు అఫీషియల్ ప్రోగ్రామ్స్లో నాకు ఇన్ఫార్మ్ చేయకుండా కళ్యాణ లక్ష్మి చెక్కులు అయితేంది, ఇనాగ్రేషన్లు అయితేంది, నాకు చెప్పకుండా మంత్రి గారు ఏకైక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా అని చెప్పేసి ఓర్వలేక ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి అన్ని అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఆయన చేసుకున్నారు తప్పితే నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. మళ్ళీ నాకెక్కడ పేరు వస్తుందో అంటే రాజ్యాంగం ద్వారా ఎమ్మెల్యేకు ఉండాల్సిన హక్కులను కూడా కాలరాసి ఈ మంత్రి సూర్యాపేటకు ఎమ్మెల్యే ఉండి మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే లాగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇంటింటికి పంచిండు. అర్థం చేసుకోండి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకు ఆదరణ ఉంది, మంచి పేరు ఉందని చెప్పి దాన్ని ఓర్వలేక కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా చిన్న చిన్న ఇనాగ్రేషన్స్ కాంచి, ఒకవేళ నేను పెట్టిన ఇనాగ్రేషన్స్ అన్ని క్యాన్సిల్ చేయించిండు. నన్ను ప్రజల్లో తిరగనివ్వలేదు. అయినా కానీ మీ అందరికి చెప్తున్నా, మళ్ళీ గుర్తు చేస్తున్నా, కష్టాల్లో ఉన్నప్పుడు, లాక్డౌన్ ఉన్నప్పుడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు నేను 50,000 కుటుంబాలకు ఒక కుటుంబానికి 1,000 రూపాయల సరుకుల్లాగా 2 నెలలకు సరిపోయే సరుకులు, 3 నెలలకు సరిపోయే సరుకులు 5 కోట్ల రూపాయలు పెట్టి కరోనా సమయంలో అందించిన. ఆ తర్వాత కూడా ఈ 3.5 ఏళ్లలో దాదాపు 25 కోట్ల రూపాయలు మానవత్వంతో కష్టాల్లో ఉన్న పేదలకు, భర్త చనిపోయిన వాళ్లకు, హాస్పిటల్ బిల్లుకు, చదువులకు, పెళ్లిలకు, కొందరికైతే ఇండ్లు కూడా కట్టించిన సొంతంగా. ప్రభుత్వం సహకరించకపోయినా సరే నన్ను గెలిపించిన ప్రజలకు నా శక్తి కొద్దీ కష్టాల్లో ఉన్న పేదవాళ్లకు సహాయం చేయాలని కొన్ని వేల కుటుంబాలని కాపాడినా, ఆదుకున్నా. ఏ జిల్లా, మన జిల్లా మంత్రి కాదు కదా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ఎమ్మెల్యే, మంత్రి కష్టపడి సంపాదించిన సొమ్ముని ఈ విధంగా దాన ధర్మాలు చేయలేదు. నేను చేసిన. ఎందుకంటే మునుగోడు ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని గెలిపించింది. నా ప్రభుత్వం లేకపోయినా, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా సరే, ఒకసారి వచ్చినా, 2 సార్లు వచ్చినా, నెలకు 3 సార్లు వచ్చినా, వచ్చినప్పుడల్లా పేద కుటుంబాలకు నా సొంతంగా సహాయం చేసి ఆ కుటుంబాలను నిలబెట్టిన చరిత్ర నాది. ఎక్కడ కూడా భూమి లావాదేవీలు కానీ, పైరవీలు కానీ చేసి బతకలేదు. కష్టపడి సంపాదించిన సొమ్ముని నేను ప్రజలకు దాన ధర్మం చేసిన. అటువంటి వ్యక్తి అవమానాల పాలైనా సరే 3.5 ఏళ్లు నన్ను గెలిపించిన ప్రజల కోసం ఎమ్మెల్యేగా కొనసాగిన. నా పార్టీ గుర్తించకపోయినా సరే, అవమానించినా సరే, ప్రజల కోసం, కార్యకర్తల కోసం, మా నాయకుల కోసం నేను ఉన్నా. కానీ ఈరోజు తెలంగాణలో ఒక కుటుంబ పాలన పోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, మోడీ, అమిత్ షా గారి నాయకత్వంలోనే ఈ కేసీఆర్ని గద్దె దింపొచ్చు అని చెప్పి పూర్తి విశ్వాసంతో నమ్మిన కాబట్టి మునుగోడు ప్రజలందరికీ చెప్పి మునుగోడు గడ్డ మీద నా ప్రజల సమక్షంలో భారతీయ జనతా పార్టీ, అమిత్ షా గారి చేతుల మీదుగా కండువ కప్పుకున్నాం. తప్పు చేసిన వ్యక్తి ఉప ఎన్నికలకు పోడు. స్వార్థం ఉన్న వ్యక్తి ఇంత ధైర్యం చేయడు. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నన్ను గెలిపించిన ప్రజల సమక్షంలోనే పార్టీ మారి పదవికి రాజీనామా ఎందుకు చేశానో చెప్పి ఈ మునుగోడు ప్రజలకు అభివృద్ధి రావాలంటే ఉప ఎన్నిక రావాలి. ఉప ఎన్నిక ద్వారా మీరిచ్చే తీర్పుతోనే తెలంగాణలో మార్పు వస్తుంది. కాబట్టి ఈ ఎన్నిక జరుగుతుంది. ఇది ప్రజల కోసం, ధర్మం కోసం వచ్చిన ఎన్నిక, తెలంగాణ భవిష్యత్తు కోసం వచ్చిన ఎన్నిక. ఇది ఒక పదవి కోసం కాదు, ఒక పార్టీ కోసం కాదు అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ
నిన్న మొన్న గతంలో హై స్కూల్ కొంపెనీలో కూడా కట్టిస్తా అని చెప్పిన, కానీ హై స్కూల్ ప్రైమరీ స్కూల్ రెండు వేరువేరుగా కలిపి కట్టడానికి వీలు కాదంటే మొన్న 30 లక్షల రూపాయలు పర్మిషన్ కూడా ఇవ్వలేదు అఫీషియల్స్. కానీ ఇవ్వకున్నా సరే మా తల్లిగారి పేరు మీద ఉన్న కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా 30 లక్షల రూపాయల చెక్కు గ్రామస్తులకు అందజేయడం జరిగింది. అదేవిధంగా మాకు కాలేజీ లేదు, డిగ్రీ కాలేజ్ చండూరులో ఉంటే ఫర్నిచర్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఒక 5 ఎకరాల స్థలంలో డిగ్రీ కాలేజీ పెట్టాలి, కానీ డిగ్రీ కాలేజీ పేరుకే ఉంది. అటువంటి పరిస్థితిలో కూర్చుంటేందుకు టేబుల్ చైర్స్ లేవు లెక్చరర్స్. మొన్న ఈ మధ్యన 5.5 లక్షలు పెట్టి మా ఫౌండేషన్ ద్వారా ఫర్నిచర్ కొనిచ్చిన. కృష్ణరాంపల్లి ప్రజలకు నా రాజీనామా చేసిన తర్వాత ప్రభుత్వం దిగొచ్చి మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ఆగస్టు 5 నుంచి పెన్షన్లు ఇస్తుంది. ఫీల్డ్ అసిస్టెంట్స్ ని తీసుకుంది విధుల్లోకి. చేనేత కార్మికులకి జీవిత బీమా కల్పించింది. ఇక్కడ చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఎమ్మటే జీవిత బీమా కల్పించింది. 8.5 ఏళ్ళు నిద్రపోయింది. రైతు బంధు ఇచ్చింది, రైతు బీమా చేసింది. కానీ చేనేత కార్మికులు ఎప్పుడు గుర్తొచ్చిండ్రు? మునుగోడులో ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి, మునుగోడులో చేనేత కార్మికులు పద్మశాలీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎమ్మటే బీమా పథకం తీసుకొచ్చింది. నేను నీకంటే ముందే, ఈ కేసీఆర్ ప్రభుత్వం కంటే ముందే 2009లో ఎంపీగా గెలవక ముందే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో 316 కోట్ల రూపాయల చేనేత సంఘాల యొక్క రుణాలు మాఫీ చేయించిన. నా సొంత ఖర్చులు పెట్టుకొని 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 20,000 మంది చేనేత కార్మికులను నక్లెస్ రోడ్డు తీసుకుపోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని రప్పించి ఆ రోజు రుణమాఫీ ప్రకటించిన. ఆ తర్వాత ఆలస్యమైనా సరే ఆయన చనిపోయిన తర్వాత రోషయ్య గారు ఉన్నప్పుడు ఆ రుణమాఫీ జరిగింది. ఈ రోజు మాట్లాడుతున్న చేనేత గారు ఇప్పుడు గుర్తొచ్చింది. గత 8.5 సంవత్సరాలుగా సొసైటీలకు ఎన్నికలు లేవు. మొత్తం వ్యవస్థ, చేనేత వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఈ ప్రభుత్వం నిర్వాహకం చేనేత కార్మికులకు తెలుసు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సొసైటీలో ఎలక్షన్ పెట్టక ఏ విధంగా పరిస్థితి ఉందని చెప్పేసి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం నిర్వాహకం ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పులపాలు చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి సోదరులారా, మునుగోడు ప్రజలారా, నాయకులారా, కార్యకర్తలారా, తల్లులారా, అక్కలారా, చెల్లెలారా, మీరు ఆలోచించండి. మన భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం కానీ అప్పుల పాలైపోయింది, ఒక కుటుంబం పాలైంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈ మీడియా ద్వారా మునుగోడు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఒకటే పిలుపునిస్తున్నా, జరగబోయే ధర్మ యుద్ధంలో పార్టీలకు అతీతంగా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యజ్ఞంలో మనం గెలిచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. థ్యాంక్ యూ. నిన్న మీరు మీటింగ్ చూసిండ్రు. ఒక ఊరు నుంచి 500 మంది అంటే 1000 మంది వచ్చిండ్రు. మేము వెహికల్స్ బుక్ చేయకపోతే మేము నడుచుకుంటూ వస్తాం సార్ అన్నారు. ముఖ్యంగా 70% యువకులు మునుగోడుతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో మోటార్ సైకిల్ మీద వచ్చారు. అంటే మీరు ఆలోచన చేయండి. పార్టీలకు అతీతంగా రాబోయే రోజుల్లో మొత్తం బీజేపీలో వాటిలో చేరిన తర్వాత నాకు మద్దతు లభించింది ప్రజల నుంచి. వాళ్ళు నమ్ముతున్నారు. ఎవరెన్ని అబద్ధాలు పుట్టించినా, నా మీద ఎన్ని ఆరోపణలు చేసినా మునుగోడు ప్రజలకు నా గురించి తెలుసు కాబట్టి వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి నాకు మద్దతు ప్రకటిస్తున్నారు. సిట్టింగ్ స్థానం అంటే ఈరోజు రాజగోపాల్ రెడ్డి, గతంలో మీకు ఒకటే మాట చెప్తా, మునుగోడులో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నా అభిమానులు, కామన్ మ్యాన్ 2018లో నాకు 3 ఏళ్ల ఎమ్మెల్సీ పదవి ఉండేది. నేను ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతా అని చెప్పిన, లేదా భువనగిరి ఎంపీగా చేస్తా అన్నా. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నా దగ్గరకు వచ్చి, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా గెలవదు, పార్టీ టికెట్తో పాటు మీకు పర్సనల్ ఇమేజ్ ఉంది, మీరైతే గెలవగలుగుతారు, మీరు పోటీ చేయాలని చెప్పి నన్ను చాలామంది అడిగింది. 3 ఏళ్ల ఎమ్మెల్సీ పదవి వదిలిపెట్టి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి
నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన. దాన్ని అర్థం చేసుకోండి. పార్టీతో పాటు మనం చేసే స్వయంగా చేసే సేవా కార్యక్రమాలు కానీ మానవత్వం చేసే పనులు కూడా ఆ అభ్యర్థిని గెలిపిస్తాయి. ఈరోజు మా సిట్టింగ్ స్థానం అని వాళ్ళంటారు కానీ అది సిట్టింగ్ టీఆర్ఎస్ స్థానం. అది సిట్టింగ్ టీఆర్ఎస్ స్థానాన్ని రాజగోపాల్ రెడ్డి గెలుచుకుంది. కాంగ్రెస్ బీఫామ్ మీదే పోటీ చేసిండు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు కామన్ మ్యాన్ కూడా ఇతను రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే ప్రభుత్వమే కాదు తన వంతు కూడా కష్టాల్లో ఉన్న పేదవాళ్లకు సాయం చేస్తాడనే ఒక నమ్మకంతో నన్ను గెలిపించిన మాట వాస్తవం కాదా? అది ఎవరిని అడిగినా మునుగోడు ప్రజలు ఈరోజు బీజేపీలో పోతున్నా అంటే నీ వెంట మేము నడుస్తాం, నీలాంటి వ్యక్తులు మేము పోగొట్టుకోలేం, పార్టీ మేము కూడా మారుతాం అనేటోళ్ళు 90% ఉన్నారు. 90% పార్టీ మారింది ఈరోజు. కాబట్టి పార్టీ ఏ పార్టీలో ఉన్నా వేదిక ఏదైనా మనం నిజాయితీగా ప్రజల్లోకి పోయి మీ వెంట నేనుంటా అంటే ప్రజలు కూడా మన వెంట నడుస్తారు, కార్యకర్తలు కూడా నడుస్తారు, నాయకులు కూడా నడుస్తారు. అది మన లీడర్షిప్ మన నాయకత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ నేను తప్పు నిర్ణయం తీసుకొని స్వార్థం కోసం పోతే నా వెంట రారు. నేను మీకోసం రాజీనామా చేసిన, తెలంగాణ ప్రజల కోసం పార్టీ మారుతున్నా, ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా, నా వెంట ఉండండి. ఇది అమిత్ షా మోదీ గారి నాయకత్వం బీజేపీ తోటి సాధ్యమంటే ఈరోజు మునుగోడు ప్రజలు నమ్ముతున్నారు. మా కార్యకర్తలు నాయకులు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నుంచి ఉన్నవాళ్ళు కానీ టీఆర్ఎస్ నుంచి కూడా లింగయ్య లాంటి వాళ్ళు, వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, చదువుకున్న వ్యక్తి వెంకటరెడ్డి గారు సర్పంచ్గా పనిచేస్తూ సమాజానికి సేవ చేసే లక్ష్యం ఎంతో సేవ చేసిన వ్యక్తి, రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఉండి కూడా ఆయనకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకు ఎవరి కోసం ఆయన పార్టీ మారు? రాజగోపాల్ రెడ్డి కోసం లింగయ్య ఎందుకు వస్తుంది? ఎంతో మంది ఎంత ఒత్తిడి చేసినా మాకు ఎన్ని డబ్బులు ఇచ్చినా, మాకు ఎన్ని పనులు ఇచ్చినా, మాకు ఎన్ని టెండర్లు ఇచ్చినా, మాకు సీసీ రోడ్లు ఇచ్చినా మీ వెంట ఉంటామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుంది. మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుంది. ఈ మాట వాస్తవం. మునుగోడు నియోజకవర్గ ప్రజలతోటే నా జీవితం. రాబోయే రోజుల్లో ఏ రోజైతే నా పదవికి రాజీనామా చేసినో, ఆగస్టు 8వ తారీఖు రాజీనామా ఆమోదింపజేసుకున్నో ఆ రోజే నిర్ణయం చేసుకున్నా, నేను బతికినన్ని రోజులు మునుగోడు ప్రజలతోటే ఉంటా. నా జీవితం మునుగోడు ప్రజలకు సేవ చేసుకుంటూ తెలంగాణలో ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఒక ధర్మమైన న్యాయమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు తెలంగాణ ప్రజల కోసం బతుకుతా. నా మునుగోడు ప్రజలు ఒక కుటుంబంలాగా ఆ రోజు చెప్పిన 2010 మళ్లీ చెప్తున్నా. గత 3.5 సంవత్సరాలుగా ప్రభుత్వం లేకపోవడం వల్ల, నాకున్న వ్యక్తిగత కారణాల వల్ల, కష్టాల వల్ల, కరోనా వల్ల ప్రజల్లోకి ఎక్కువ తిరగలేకపోయినా కానీ నా మనసు, నా ప్రాణము, నేనెప్పుడు మీతోటి ఉంటా అని చెప్పి మరొకసారి కూడా మునుగోడు ప్రజలకు చెప్తూ, తప్పకుండా ఎక్కడ కష్టాల్లో ఎవరున్నా సరే పేదవాళ్లకు నేను అండగా ఉంటా అని చెప్పి మరొకసారి చెప్తూ, బీజేపీ పాత నాయకులు కొత్త నాయకులు అనేది ఏమి లేదు. ఇక్కడ ఉన్న ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కండువ కప్పుకున్న వాళ్ళందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఒక కుటుంబ సభ్యుల్లాగా పనిచేస్తాం. ఈ మునుగోడులో ఏదైతే భారతీయ జనతా పార్టీ ఏదైతే చరిత్ర సృష్టించబోతుందో అదే తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్పు కాబోతుంది. ఈ మునుగోడు ఎన్నిక ద్వారానే ప్రజాస్వామ్య ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ గెలిచిన తర్వాత టీఆర్ఎస్ లో ఉన్న మంచి నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంచి నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరి రేపు రాబోయే రోజుల్లో 100% భారతీయ జనతా పార్టీ మోడీ, అమిత్ షా గారి నాయకత్వంలో ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుంది. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఆల్రెడీ అందరికీ తెలుసు నియోజకవర్గంలో, కానీ పూగుర్తు అనేది నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్తారో దానికి కార్యాచరణ. ప్రజలందరూ అమాయకులు కాదు. గెలిపించాలన్న వ్యక్తి ఎక్కడున్నా గుర్తు చూసి వెతికి మరీ గుర్తుడు. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు తీన్మార్ మల్లన్న పోటీ చేస్తే ఇండిపెండెంట్ గా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లా ఆయన గుర్తు ఎక్కడుందో తెలియకుండా అందరికంటే బీజేపీ కంటే కాంగ్రెస్ కంటే ఓట్లు ఎక్కువ. అంటే నేను ఈరోజు యుద్ధం ప్రకటించింది కేసీఆర్ మీద. న్యాయం కోసం, ధర్మం కోసం మునుగోడు ప్రజలను అవమానించింది
మునుగోడుకు అభివృద్ధి చేయలేదు, వివక్ష చూపించిన మునుగోడు నియోజకవర్గాన్ని, మునుగోడు ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేని అవమానించిన అపాయింట్మెంట్ ఇవ్వకుండా. కాబట్టి వాళ్ళ తరఫున నేను ప్రశ్నిస్తున్న ప్రభుత్వాన్ని, పోరాటం చేస్తున్నా. నా వెంట మునుగోడు ప్రజలు ఉంటారు. నేను పోటీ చేసే భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో కూడా గెలిపిస్తారు ప్రజలు. ఆ నమ్మకం నాకుంది. మునుగోడు ప్రజల భవిష్యత్తు కోసం వచ్చిన ఎన్నిక కాబట్టి ఇది, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం వచ్చిన ఎన్నిక కాబట్టి ఇక్కడ ఏ గుర్తు అయినా సరే రాజగోపాల్ రెడ్డి వెంట ఉంటారు అని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది. థ్యాంక్ యూ.